మరి ఈడు 1,00,00,000 ఎట్లా పెడతాడు మరి ఇప్పుడు ట్రంప్ ఇక 1,00,00,000 పెడతాం, ఇండియా మీద మాకున్న మమకారం, ఇండియాతో మాకున్న రిలేషన్ అని మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అప్పుడే చెప్పిన, ట్రంప్ ఏమి ఇండియాకి ఏమంటారు దాన్ని, ఫ్రెండ్లీ నేచర్ ఉన్న వ్యక్తి కాదు ఇండియాతో. అతను అప్పటికే H1B అని విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అమెరికాలో. మరి ఆయన వచ్చి ఇప్పుడు ఇక్కడ 1,00,00,000 పెట్టుబడి ఎట్లా పెడతాడు? పోనీ ఆ సంస్థ ఏమన్నా లాభాల్లో ఉండి ఎక్కువ లాభాలు గట్టించిన సంస్థ అయితే కాదు. అక్కడ ఆల్రెడీ అక్కడ లాసుల్లో ఉన్న సంస్థ. ఆ సంస్థ విస్తరణ చేద్దాం, ఇక్కడ ఇండియాలో పెడితే మనం ఏదో సంపాదించుకోవచ్చు అనే దాని మీద ఇక్కడ తీసుకొస్తున్నారు ఎవరు. ఈ 1,00,00,000 కూడా నాకు తెలిసినంత వరకు ట్రంప్ సంస్థ నుంచి వచ్చినా కానీ ఆ 1,00,00,000 కూడా ఇక్కడున్న బడా బడా కాంట్రాక్టర్లతో లేకపోతే మినిస్టర్లో మంత్రుల్లో కట్టబెట్టి ఇచ్చిన పైసలు అవన్నీ కూడా వైట్ చేసుకోవడానికి. ఇది నేను మొదటి రోజే చెప్పా, ట్రంప్ 1,00,00,000 అనౌన్స్ చేయడం అనేదే పెద్ద డౌటు. ఆయన ఎందుకు ఇండియాకి ఇస్తాడు? అవసరమైతే దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఇండియా నుంచి. అవకాశం వస్తే దోచుకోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి ఇండియాకి ఎందుకు ఇస్తాడు? సో ఒక పక్క ఇట్లా H1B అని H4 వీసాలకి సంబంధించి రద్దు చేసే పరిస్థితి కనపడతా ఉంది. మరి ఆయన మళ్ళీ ఇప్పుడు మన మీద పెట్టుబడి పెడతామని చెప్తా ఉన్నారు. మరి ఎట్లా నమ్మాలి దీన్ని? దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉంది, ట్రంప్ మీడియా సంస్థ 1,00,00,000, ట్రంప్ మీడియా సంస్థ 1,00,00,000 అని.